హ్యూమస్ అంటారు. హ్యూమస్ అంటే మట్టి పై భాగంలోని నలుపు మరియు గోధుమ రంగులో ఉండే పొరను హ్యూమస్ అంటారు. జాగ్రత్త గమనించండి సార్, మనం సబ్జెక్ట్లోకి వచ్చేసినామంటే కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. హ్యూమస్ అంటే సార్ ఏం లేదు, మట్టి పై భాగంలోని నలుపు మరియు గోధుమ రంగులో ఉండే పొరను హ్యూమస్ అంటాము. ఈ ఫస్ట్ మనం మన సాయిల్ లేయర్స్ ఫస్ట్ హ్యూమస్ అనుకున్నాం కదా సార్, హ్యూమస్ అంటే అది సార్. మొక్క యొక్క మరియు ఆ హ్యూమస్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మొక్క యొక్క మరియు జంతు పదార్థం మట్టిలో ఉండే సేంద్రియ పదార్థమును హ్యూమస్ అంటారు. మట్టిలో సేంద్రియ కర్బనం ఉంటుంది అనుకున్నాం సార్. ఆ సేంద్రియ కర్బనం మామూలుగా అయితే పశువుల ఎరువులలో చాలా ఎక్కువగా ఉంటుంది సార్. మొక్కకు సేంద్రియ కర్బనం అనేటువంటిది చాలా బూస్టప్, మంచి ఎనర్జెటిక్ లాంటిది సార్. ఈ సేంద్రియ కర్బనం భూమిలో లేకపోతే పంట దిగుబడి తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఈ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడంలో, ఉత్తేజపరచడంలో, అభివృద్ధి చెందించడంలో ఈ అగ్రి వేస్టేజ్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేటువంటిది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది సార్. మొదటి వచ్చేసి హ్యూమస్ అనుకున్నాము, మొదటి పొర. రెండో పొర వచ్చేసి టాప్ సాయిల్. దీంట్లో కొంచెం హ్యూమస్ అనేటువంటిది టాప్ సాయిల్ పై పొర, పొరలో చూస్తే పై పొర వచ్చేసి హ్యూమస్. అది నల్లటి మట్టి చేత గోధుమ రంగు చేత ఉంటుంది. అది క్షీణించినటువంటి మట్టి మరియు జంతు పదార్థాల చేత నిర్మితమై ఉంటుంది. దానిని సేంద్రియ పదార్థాన్ని హ్యూమస్ అంటున్నాం కదా. రెండో పొర వచ్చేసి టాప్ సాయిల్. ఈ టాప్ సాయిల్ వచ్చేసరికి హ్యూమస్ అనేటువంటిది కొంచెం తగ్గిపోతుంది సార్. ఫస్ట్ లేయర్లో హ్యూమస్ బాగుంటుంది, రెండో లేయర్కి వచ్చేసి హ్యూమస్ అనేది చాలా తగ్గిపోతుంది సార్. దాని కింద ఉన్నటువంటి పొరను ఏమనుకుంటాం, మూడో పొరను ఏమంటే సబ్ సాయిల్ అంటాం సార్. సబ్ సాయిల్ ఏముంటాయంటే సార్ రిచ్ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి సార్. మొక్కకు కావాల్సినటువంటి ఏ అయితే మినరల్స్, విటమిన్స్ కావాలో అవి థర్డ్ లేయర్లో, మూడో లేయర్లో ఉంటాయి సార్. ఆ మూడో లేయర్ దాటి మనం కిందికి వెళ్తే సాయిల్లో సార్ సారీ ఫర్ దిస్ సార్, కొంచెం స్లో చెప్పండి, మన వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు, కొంచెం స్లో సార్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ వచ్చేసి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళలో ఏముండవు సార్, పోషకాలు కానీ, విటమిన్స్ కానీ, సేంద్రియ కర్బనం కానీ, హ్యూమస్ కానీ ఇలాంటిది ఏమీ ఉండదు ఆ ఫోర్త్ లేయర్లో. ఫిఫ్త్ వన్ లేయర్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్. లాస్ట్ వన్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ సార్. లేయర్ వచ్చేసి అందులో వాటర్ ఉంటుంది. రాళ్ళ తర్వాత వాటర్ ఉంటుంది. కానీ మనకు మొక్కలకు ఉపయోగపడేటువంటి ఫస్ట్ హ్యూమస్ పై పొర ఒకటి, రెండోది టాప్ సాయిల్ ఒకటి, మూడోది వచ్చేసి సబ్ సాయిల్. అందులో రిచ్ విటమిన్స్ ఉంటాయి, రిచ్ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. అంతవరకు మాత్రమే మనకు మొక్కకు పనిచేస్తుంది సార్. ఈ రాక్ అనేటువంటిది, గ్రౌండ్ లెవెల్ అనేటువంటి వాటర్ అనేటువంటిది మనం తీసుకోలేము. ఆ విధంగా ఈ హ్యూమస్ అనేటిది మనం పంట పొలాల్లో వేసేటువంటి నేలలో